కదిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని గ్రౌండ్ కొట్టేసేదానికి ఒక రెప్యుటేషన్ వేసి ఆర్డర్ తెచ్చుకున్నారు. కొద్ది వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సభ్య సమాజం కూడా ఆందోళనకు గురవుతున్నారు. మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెవెన్యూ శాఖ వారిని గతంలో మభ్యపెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో రెవెన్యూ అధికారులతో లాలుచిపడి చేసినటువంటి ఒక కుట్ల ప్రయత్నం, సప్రెషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, వాస్తవాలను దాచిపెట్టి ముట్టిపెట్టి ఏదో వీళ్ళ తాతగారి ఆస్తి మాకు ఉన్నట్టు అవాస్తవాల్ని వాస్తవాల కింద చిత్రీకరించుకుని ఆర్డర్ తెచ్చారు. న్యాయస్థానాలు ఎప్పుడు కూడా తప్పుదోవకపోవు. మీరు తప్పుదోవ పట్టిస్తే ఏదైనా టెంపరీ రిలీఫ్ మీకు వచ్చి ఉండొచ్చు, కానీ న్యాయ పోరాటంలో వాస్తవాలన్నీ కూడా వెలికి తీసినాం. కలెక్టర్ గారితో కూడా చర్చించిన, కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించి మొత్తం రెవెన్యూ రికార్డు చేయడం జరిగింది. అది గతంలోనే ల్యాండ్ అక్విజిషన్ ద్వారానే కాలేజ్ వాళ్ళకి అలినేట్ చేయడం కూడా జరిగింది. అది కాలేజ్దే, అది ఆస్తి. 1965లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారమే చేసినారు. దాన్ని సప్రెస్ చేసి ఆ వాస్తవాన్ని దాచిపెట్టి ఈ రకమైనటువంటి తంతు నిర్వహించినారు. ఆ కాలేజ్ ఒక ఇంచు భూమి కూడా ఎక్కడికి పోదని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా ఇటీవల కాలంలో మున్సిపల్ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఒక డ్రైవ్ పెడితే కొన్ని హోటల్స్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారం తయారు చేయడం, ఆహారం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ. దీంట్లో ప్రజలు డబ్బులు ఇచ్చి మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బుకు సరిపోయినటువంటి నాణ్యమైన ఆహారం కావచ్చు, రుచి మాత్రమే కాదు శుచి కూడా ఉండే రకంగా హోటల్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత హోటల్ యాజమాన్యాల మీదే ఉంటుంది. అందుకే చెప్తున్నాము, హోటల్ వాళ్ళందరికీ కూడా ఏదైనా మీ హోటల్స్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మీరు తిండి పదార్థాలు కానీ లేదంటే ఇతరత్ర హోటల్లో మీరు ఏదైనా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలు ఉంటే మాత్రము ఖచ్చితంగా నిబంధనల మేరకు ఇబ్బంది పడతారు. ఒక అవకాశంగా దీన్ని తీసుకోండి, అలర్ట్ చేస్తున్నాం. ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కదిరిలో. అంతేకాకుండా